ఈరోజు ఆరాధన వర్తమానం కోసం కీర్తనలు 136 కీర్తనలు 136 136వ కీర్తన 23 నుంచి 26 వరకు వచ్చిన చదువుకుందాం. నేను 23, మీరు 24, మళ్ళీ నేను 25, మీరు 26 అలా చదువుదాం. రెగ్యులర్ బైబిల్లో 524వ పేజీ, పాత నిబంధనలో 524 పేజీ. తీసుకున్నారా అందరూ? కీర్తనలు 136, 23 నుంచి 26 వరకు నేను ప్రారంభిస్తున్నాను. మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరముండును. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ మహాప్రేమలో 2025 సంవత్సరం మొత్తం మీకు అవిధేయులంగా ఉన్న, నీకు అసహ్యం కలిగించిన చాలినంతటి నీ ప్రేమతో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మరొక నూతన సంవత్సరం ఇచ్చావు. ఈ నూతన సంవత్సరంలో కూడా మరొక పునరుద్ధాన దినాన్ని ఇచ్చి నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి మరొక మారు మా హృదయాలు సరిచేసుకుంటాం కోసం నీ వాక్యాన్ని మా ముందుకు తీసుకొస్తానని నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, ఎంతటి నీ అపరిమితమైన ప్రేమ ఉందో ఇది గ్రహించేటువంటి అటు కృపను అందరి పక్షంగా దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నిలబడి నేను అల్పుడను, నన్ను మరుగు చేస్తూ ఎందుకు మీరు ఈ కీర్తన రాయించారో, ఈ కీర్తనలో 23 నుంచి 26 వాక్య భాగాలు ఎందుకు మీరు రాయించారో అది నీ పిల్లలకు స్పష్టంగా ఉలాగన నాతో అందరితో మీరు మాట్లాడమని నీ దయగల పాదాలకు అప్పగిస్తున్నాను. తండ్రి, వాక్యం మీది, మీరు మాట్లాడితేనే బాగుంటుంది కాబట్టి నన్ను మరుగు చేస్తున్న నీ ప్రేమకు వందనాలు చెల్లిస్తూ మా అందరితో మాట్లాడి మేమందరూ నిన్ను ఆరాధించడానికి సిద్ధపరచమని, రావాల్సిన వారు సకాలంలో రావటానికి నీ కృపను దయచేయమని నీ దయగల హస్తాలకు అప్పగిస్తూ ఈ ఆరాధన అంతటినీ మీరే నడిపించి మీ నామమును మహిమ తెచ్చుకున్నామని, నీ వాక్యం ద్వారా నిన్ను ఆరాధించడానికి మా హృదయాలు సరిచేసుకుంటానికి ఒక అవకాశం మరలా మాకందరికి కల్పించమని నీ దయగల పాదాలకు మమ్మల్ని అప్పగిస్తూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ 136వ కీర్తన గురించి మనం చెప్పుకునే ముందు కొద్ది మాటలు మీకు నేను ఈ కీర్తన గురించి పరిచయం చేస్తాను. ఈ కీర్తన రచించినప్పుడు కేవలం దీన్ని ఎందుకు రచించారు అని అన్నప్పుడు ది ఎవర్ లాస్టింగ్ లవ్ ఆఫ్ గాడ్ అన్న విషయాన్ని గురించి రాయటానికి ఈ కీర్తన రచించారు. అంటే దేవుని యొక్క మార్పు లేని, మారని, శాశ్వతమైన ఆయన ప్రేమను గురించి చెప్పడం కోసం రాయబడిన కీర్తన అని చెప్పొచ్చు. అంటే ది ఎవర్ లాస్టింగ్ లవ్ ఆఫ్ గాడ్, దేవుడు ప్రేమ ఎంత గొప్పదే అని. ఆయన కృప నిరంతరముండును అన్న ఈ వాక్య భాగం, దీంట్లో మీకు 26 వచనాలు ఉంటే 26 వచనాల్లోనూ కనిపిస్తుంది. అది వరుసగా 1వ వచనం ప్రారంభిస్తే 136 చివరి వరకు. బహుశా ఫస్ట్ది పల్లవేని అనుకుంటే మిగిలినన్ని చరణాలుగా తీసుకుంటే ప్రతి చరణం దగ్గర వాళ్ళు పాడిన కోరస్ ఏంటంటే ఆయన కృప నిరంతరము ఉండునని. అంటే ప్రతి చరణాన్ని ఒకసారి కనుక మనం చూసుకుంటే మొత్తం ఈ వాక్య భాగంలో 26 సార్లు ఆయన కృప నిరంతరం ఉండునని రాశారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదని. మీకు ఆల్రెడీ గతంలో అన్నయ్య చాలాసార్లు చెప్పారు. ఏంటనంటే కృప, కనికరాలు అనేవి ఆయన ప్రేమలోని భాగాలు. సో ఆయన శాశ్వతమైన ప్రేమ మానవుల పక్షంగా ఎలా ఉంది అని చెప్పటం కోసం రాయబడింది అనమాట. అందుకని ఆయన కృపలో అన్నప్పుడు ఆయన ప్రేమలో భాగమైన ఆయన కృప మనందరి పక్షంగా ఉండబట్టే మనం మిగిలి ఉన్నాము అని చెప్పటం కీర్తనకారుడి యొక్క ఉద్దేశము. అలా చెప్తూ చివరికి వచ్చేసి ఏమన్నాడంటే, కీర్తన 36 చివరికి వచ్చి, ఆకాశమందుండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం. సో ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ చెప్పటం అనేది ఒక విశ్వాస యొక్క లక్షణం. మనకు దేవుడు చేసిన ప్రతి మేలుని మనం జ్ఞాపకం చేసుకోవాలి, నిరంతరము ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూ ఉండాలి. సో అది బేస్గా తీసుకొని మన విశ్వాసి యొక్క జీవితం ముందుకు కొనసాగాలని చెప్పడంలో ఈ కీర్తనకారుడి ఉద్దేశం ఉంది అని చెప్పొచ్చు.
అయితే బైబిల్లో మనం ఆరాధించేటువంటి మన దేవుణ్ణి ఏమంటారంటే నిబంధన సంబంధమైన దేవుడు అని అంటారు. మన దేవుణ్ణి నిబంధన సంబంధమైన దేవుడు, లేకపోతే నిబంధన దేవుడు అని కూడా అంటారు. అంటే ది గాడ్ ఆఫ్ కవనెంట్, అంటే మనతో నిబంధన చేసి ఆ నిబంధన నెరవేరుస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడు అని ఆయన గురించి చెప్తుంది. ఇంత మొదలు ఆ నిబంధన ఏం తెలియజేస్తుంది అంటే ఆయన గొప్ప ప్రేమని చెప్పుద్ది, అంతకన్నా ఏమీ లేదు. ఆయన నిబంధన ఏం చెప్తుందంటే ఆయన మన పక్షంగా ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమని మన పక్షంగా ఎలా చూపిస్తున్నాడు అనేది మనకి తెలియపరుస్తుంది. ఇంత మొదలు నిబంధన అంటే ఏంటంటే ఒక ఒడంబడిక లేక ఒప్పందం, ఒడంబడిక లేక ఒప్పందం. అసలు ఈ ఒప్పందం అనేది ఎలా జరుగుతుందంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన కానీ, లేకపోతే రెండు కుటుంబాల మధ్యన కానీ, లేకపోతే గొడవలు వచ్చినప్పుడు రెండు గ్రామాల మధ్యన కానీ, యుద్ధాలు వచ్చిన తర్వాత రెండు దేశాల మధ్యన కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. అక్కడ జరిగే చోట ప్రతి చోట కూడా నిబంధన దగ్గర ఇద్దరు సరిసమానమైన వాళ్ళే, బట్ గెలుపోవటంలో ఉండొచ్చు, లేకపోతే గొడవలు జరగవచ్చు, మరో రకంగా జరిగినప్పుడు తిరిగి కాంప్రమైజ్ అవ్వటం కోసం మూడో వ్యక్తి ద్వారా ఒప్పందం చేసుకుంటారు. అది ఒప్పందం అయితే ఇప్పుడు దేవునికి మనకి మధ్య చెప్పినప్పుడు ఆయన ఒడంబడిక సంబంధించినటువంటి దేవుడు, ది గాడ్ ఆఫ్ కవనెంట్ అని అన్నాం కదా. ఆయన ఒడంబడిక చేసుకున్నది ఎవరితో అంటే మానవులతో. ఇంత మొదలు మానవులతో అసలు ఆయనకి చేసుకోవాల్సిన అవసరత ఏముందంటే ఆయనకే అవసరత లేదు. అందుకని అంటున్నాను ఈ నిబంధనలు కూడా కనిపించేది ఆయన ప్రేమే అని. మానవులతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఆయనకి ఏమీ లేదు. మానవుడు ఏ స్థాయిలోనూ ఆయనతో ఒప్పందం చేసుకుంటాకి పనికిరాడు. కానీ ఆయనే తన ప్రేమను వెల్లడిపరచడం కోసం మనందరితో కలిపి నిబంధన చేసుకున్నాడు అని అన్న విషయం మనకి అర్థమవుతుంది. ఎలా చేసుకున్నాడు అని అన్నప్పుడు మనకు కనుక అర్థం చేసుకుంటే ప్రయత్నం చేస్తే జోక్యం అంతా ఆయనదే. నిబంధన దగ్గర కూడా ఆయనే జోక్యం చేసుకున్నాడు. మన నిబంధన చేసాడు మనతో, ఆయనే మాట్లాడాడు, ఆయనే మళ్ళీ తిరిగి ఆ నిబంధన నిలుపుకునే దగ్గర కూడా ఆయనే నిలబడ్డాడు. అవి ఎలా జరిగిందన్నది కొంచెం 2-3 విషయాలు మీకు నేను చెప్తాను. చెప్పిన తర్వాత ఈ వాక్య భాగంలోకి మనం వెళ్దాం. ఏంటంటే అది ఉదాహరణకు ఆదామును సృజించిన తర్వాత దేవుడు వద్దన్న ఆజ్ఞను వాళ్ళు దాటి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఆదాముతో ఒక నిబంధన చేశాడు. ఏమన్నాడంటే, ఇదిగో నిన్ను మోసం చేసినటువంటి అపవాది తల చితక కొట్టడానికి నేను ఒక ఆయన పంపిస్తాను. అంతేకాదు ఏ మరణంలోకి నువ్వు వెళ్ళావో ఆ మరణం నుంచి నేను బయటికి తీసుకొస్తాను అని చెప్పేసి ఆదాముతో ఫస్ట్ ఒక నిబంధన చేశాడు. నెక్స్ట్ ఆ నిబంధన అయిన తర్వాత నోవాహుతో మరొక నిబంధన చేశాడు. నోవాహు దగ్గర ఏం నిబంధన చేశాడంటే, ఇక జలప్రళయం చేత మరి అన్నటికీ భూమిని నేను నశింపచేయనని ఒక నిబంధన చేశాడు. నిబంధన చేసినప్పుడు ఇదిగో వర్షం పడినప్పుడు భూమిని అది నీళ్లతో నింపకుండా ఉండటం కోసం నేను ఇంద్రధనుసుని ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఈ రోజుకి పెద్ద వర్షం పడింది అనుకోండి, వర్షం ఆగిపోయే ముందు మనకు కనబడే సింబల్ ఏంటనంటే అదే ఇంద్రధనుసు కనపడతా ఉంటుంది మనకి. అప్పుడు మనకు అర్థమైపోద్ది ఏంటనంటే ఎప్పుడో నోవాహు దగ్గర చేసిన నిబంధన దేవుడు ఇంకా స్టిల్ ఎలా లైవ్లో ఉంచాడు. ఆదాంతో చేసిన నిబంధన లైవ్లోనే ఉంచాడు. అలాగే అబ్రహాంతో కూడా ఒక నిబంధన చేశాడు. ఏంటంటే ఆదాం దగ్గర నేను ఏ నిబంధన చేశానో ఆ నిబంధన నెరవేర్చడం కోసం నీ ద్వారా రాబోయేటువంటి ఒక వ్యక్తి ద్వారా నేను సర్వలోకానికి రక్షణ అనేది కల్పిస్తాను, మానవుణ్ణి మరణం నుంచి విడిపిస్తానని. సో ఆ నిబంధన దగ్గర కూడాను ఆయన తన కుమారుని పంపించి ఆ నిబంధన నెరవేర్చిన దేవుడిగా ఉన్నాడు. సో ఇంతకు మనకు అర్థమయ్యేది ఏంటంటే నిబంధన దగ్గర మానవుడు ఎప్పుడు ఏమీ చేయలే. నిబంధనలో తీసుకొచ్చింది ఆయనే, నిబంధన కొనసాగించింది ఆయనే, నిబంధన కావాల్సిన షరతులన్నీ పూర్తి చేస్తున్నది కూడా ఆయనే. ఏంటి ఇదంతా అని అంటే ఆయన ఎవర్ లాస్టింగ్ లవ్ అనమాట. అంటే ఎన్నటికీ నశించినటువంటి శాశ్వతమైన ఆయన ప్రేమ. ఆ ప్రేమని గుర్తు చేస్తూ రాసినటువంటి కీర్తన ఇదనమాట. అయితే మానవుడితో దేవుడు డీల్ చేసిన ప్రతిసారి నిబంధనతోనే వచ్చాడు. ప్రతిసారి కూడాను నిబంధన వచ్చాడు, ఆ నిబంధనతోనే వ్యవహరించాడు. ఆ నిబంధనను బట్టే ఇంకా మనం ఇంకా భూమి మీద మిగిలింటే కారణం కూడా అయింది. ఎందుకంటే ఆ నిబంధనలో భాగమే ఆయన కుమారుడు. ఆయన కుమారుడిని బట్టే ఆయనకి వ్యతిరేకంగా మనం ఎంత ప్రవర్తించినా కూడా ఇంకా మిగిలి ఉన్నాం. అయితే నిబంధన దగ్గర ఒక విషయం మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఒప్పందంలో ఉన్న మానవుడు, నిబంధన ఒప్పందంలో ఉన్న మానవుడు సంపూర్ణంగా అపనమ్మకస్తుడిగా మారితే ఆ ఒప్పందం దగ్గర నమ్మకస్తుడిగా మిగిలిన వాడు దేవుడు అక్కడే. మానవుడు ఏనాడు కూడా దేవుడితో చేసిన వాగ్దానం దగ్గర కానీ దేవుడి దగ్గర ఇచ్చిన మాట దగ్గర కానీ నమ్మకస్తుడిగా మిగల్లా. కానీ అక్కడ మాత్రం ఆయన ఖచ్చితంగా నమ్మకస్తుడు అని తను తాను రుజువు చేసుకున్నాడు. అంతేకాదు ఇంకో మాట ఏంటంటే అదే నిబంధన దగ్గర మానవుడు అనేక మార్లు తొలగిపోయాడు, కానీ తొలగిపోకుండా
మాట ఇచ్చినందుకు అలా నిలబడినవాడు ఆయన ఒక్కడే. దాన్ని అందుకని ఏమన్నాడంటే నిబంధన అనేది దేని నుంచి వచ్చిందంటే ఆయన శాశ్వతమైన ప్రేమ నుంచి వచ్చింది అని మనకి తెలియజేస్తుంది. సో ఆయన ప్రేమ ఎంత గొప్పదని చెప్తూ ఆయన కృపను ఆయన మన పక్షంగా చూపిస్తున్న ఆయన కనికరాన్ని కృపను జ్ఞాపకం చేసుకోమని చెప్తూ ఆయన్ని ఆరాధించండి అని, ఆయన స్తుతించండి అని, ఆయన కీర్తించండి అని ఈ కీర్తన రాయడం అనేది జరిగింది. సరే, ఈ కీర్తన మనం తీసుకుంటే 26 వచనాల్లో ముందుగా 1వ వచనం నుంచి 9వ వచనం వరకు ఒక భాగం చేయవచ్చు. అక్కడ 1వ వచనం నుంచి 9వ వచనం వరకు ఆయన ఎలా చూపిస్తుందంటే హీఈస్ ద క్రియేటర్, ఆయన సర్వ సృష్టికి కర్త అన్న విషయాన్ని మనకి తెలియపరుస్తుంది. తర్వాత 10వ వచనం నుండి 22 వరకు వచనం వరకు ఏంటంటే హీఈస్ ద రిడీమర్, ఆయన విమోచకుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. తర్వాత 23 నుండి చివరి వరకు చూస్తే ఆయన మన పోషకుడు అన్న విషయం తెలుస్తుంది. 3 విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఏంటంటే ఫస్ట్గా సృష్టికర్త, విమోచకుడు, నెక్స్ట్ పోషకుడు అన్న 3 భాగాలుగా, అంటే మనం పోషిస్తున్నవాడు అన్న 3 విషయాలుగా మనకి ఆయన గురించి చెప్పడం జరిగింది. ఇందులో క్లుప్తంగా నేను ఫస్ట్ నుంచి కొద్ది మాటలు మీకు నేను చెప్తాను. 136వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు సృష్టికర్తగా ముందు ఆయన మనం అర్థం చేసుకోవాలి అని చెప్పేసి కీర్తనకారుడు చెప్తున్నాడు. అక్కడ నుంచి 9వ వచనం వరకు కూడా ఆయన సృష్టికర్తగా ఏం చేశాడు అని చెప్తున్నాడు. ఇంత మొదల ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సృష్టి మొత్తం చేసుకొచ్చింది ఒక వ్యక్తి గురించి. అది ఎవడంటే మానవుడు. మానవుడి కోసం ఈ సృష్టి క్రమం మొత్తాన్ని మార్చుకుంటూ వచ్చాడు. ఫస్ట్లో ఉన్నటువంటి దాన్ని నీళ్ళ కింద కప్పబడిపోయి చీకటి అగాధంలో ఉన్నటువంటి భూమిని వెలుగులోకి తీసుకొచ్చిన దగ్గర నుంచి, తర్వాత భూమి మీద మొక్కలు మొలిపించాడు, జంతువులను తీసుకొచ్చాడు, లేకపోతే సూర్యచంద్రులను తీసుకొచ్చాడు, సముద్రాన్ని తీసుకొచ్చాడు, సముద్రంలో ఉన్న జీవులన్నింటిని ఏర్పాటు చేశాడు. ఇవన్నీ కలిపి చేసింది 6వ రోజు చేసిన వ్యక్తి కోసం. 6వ రోజున ఎవరు చేశాడు? ఆయన మానవుని సృజించాడు. ఆ మానవుని కోసం 5 రోజులు ఇంకా శ్రమ పడ్డాడు. అంటే ఎంత ప్రేమ తన పక్షంగా దేవుడు చూపిస్తున్నాడు అన్నది మనకు అక్కడే అర్థమైపోద్ది. మానవుడు బ్రతకడం కోసం సకల విధమైన సౌకర్యాలు కల్పించాడు. వాడు బ్రతకటం కోసం చెట్లను ఇచ్చాడు. అలాగే వాడు వెలుగులో నడవడం కోసం సూర్యచంద్రులను ఏర్పాటు చేశాడు. తర్వాత ఇంకనూ భవిష్యత్తులో తనకు సహాయం చేయడం కోసం సముద్రాన్ని, సముద్రంలో జలచరాలన్నింటినీ సృష్టించాడు. ఇలా ప్రతి ఒక్కటి ఒక్క మానవుడి కోసం దేవుడు చేశాడు అని అంటే మానవుడిని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థం కావాలి. ఆ ప్రేమలో భాగమే నువ్వు నేను. కానీ ఏనాడైనా ఆయన మనకు అందుకని అంటాడు ఒక మాట, మనం ఈ మొత్తాన్ని సృష్టిని చేసినప్పుడు అంట అవే ఆయన గురించి సాక్ష్యం చెప్తాయి అని అన్నాడు. అవి చెప్పే సాక్ష్యం ఏంటంటే నీ దేవుడు ఎంత గొప్పడు, ఎంత ప్రేమ కలిగినోడు మీరు అర్థం చేసుకున్నాను. ఇంత గొప్ప అద్భుతమైన ఈ సృష్టిని ఒక చిన్న అల్పుడైన మానవుడి కోసం దేవుడు చేశాడు అని అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఇది మనం కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ప్రయత్నం చేయాల్సిన విషయం. ఈరోజు కూడా ఆ ప్రేమ అలాగే ఉంది. అదే సూర్యుడి కింద నువ్వు ఉన్నావు, అదే సూర్యుడి కింద ఉండి అదే పాపంలో ఉన్నావు, అదే సూర్యుడి కింద ఉండి మాట తప్పిన వాడుకు ఉన్నావు, అదే సూర్యుడి కింద ఉండి ఆయనకు దూరంగా వెళ్ళిపోతున్నావు. అయినా స్టిల్ ఆయన ప్రేమ నిన్ను విడిచిపెట్టలేదు. అదేనమాట ఎవర్ లాస్టింగ్ లవ్ ఆఫ్ గాడ్ అని అన్నప్పుడు. సో ఇక్కడ ఆయన సృష్టికర్తగా మనకు ఏం చేశాడు అన్న విషయాన్ని చెప్తుంది. కాబట్టి సృష్టికర్తగా ఆయన నీ కోసం ఈ సర్వాన్ని సృష్టించి కేవలం అందులో నిన్ను ఉంచి నువ్వు కూడా భాగస్థులుగా ఉండటం కోసం ఆయన చేశాడు అన్న విషయం జ్ఞాపకం చేసుకుంటే మనం ఎప్పుడు ఆయన ఆరాధించవచ్చు. రెండోది ఏంటంటే విమోచకుడుగా అన్నప్పుడు ఆయన ఏర్పరచుకున్న తన జనాంగం. సో ఈ కీర్తన మొత్తం ఎవరి గురించి చెప్పబడిందంటే ఆయనతో పాటు కమనెంట్లోకి వచ్చిన వాళ్ళకి, నిబంధనలోకి వచ్చిన వాళ్ళకి, నిబంధన లేని వాళ్ళకి అది వేరే విషయం అనుకోండి, నిబంధనలో వచ్చిన వాళ్ళకి ఎలా ఉంది అన్న విషయాన్ని చెప్తూ రాసుకొచ్చాడు. ఇప్పుడు ఏం చెప్తాడు? ఆయన అబ్రహాంని ఏర్పరచుకుని అబ్రహాం ద్వారా రాబోయే సంతానం ద్వారా లోకరక్షకుని తీసుకురావాలని ఆయన ఉద్దేశం దగ్గర ఆయన యాకోబు టైంలో కరువు రప్పించడము, కరువు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ తిరిగి ఐగుప్తు తీసుకెళ్ళటము, ఐగుప్తు నుంచి ఎలా విమోచించాడు అన్న విషయాలు ఇక్కడ రాసుకుంటూ వచ్చాడు. ఇక్కడే మనం ఒక విషయం ఆలోచించాలి. ఏంటనంటే అబ్రహాంతో నిబంధన చేశాడు, వాగ్దానం చేసిన భూమి ఏదో అది నీకు ఇస్తాను అని అన్నాడు. కానీ నీకు కాదు, నీ పిల్లలకి తరంలోకి ఇస్తానన్నాడు. ఇస్తానన్నప్పుడు వాళ్ళని ఎందుకని ఐగుప్తు తీసుకెళ్లాల్సి వచ్చింది అని అన్నప్పుడు అన్నయ్య మీకు ఇది ఒక మాట చెప్పాడు. 400 సంవత్సరాలు ఐగుప్తులో వాళ్ళని అక్కడ ఉంచి ఈ 400 సంవత్సరాలు వాళ్ళకి వాగ్దానం చేసిన ల్యాండ్ని సరి చేయటం కోసం అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద జాతీయులు అందరూ, అమాయకులు అందరికీ, అట్లాంటి వాళ్ళకి అందరికీ అప్పచెప్పాడు దేవుడని. అది మొత్తం నీట్గా తయారు చేసి నివాసానికి అత్యంత యోగ్యంగా, అత్యంత ఫలవర్తంగా ఉండేటట్లుగా తయారు చేసిన తర్వాత దేవుడు మళ్ళీ వాళ్ళని విడిపించి తీసుకొచ్చాడు అన్నాడు.
ఒకటి నెంబర్ 1. రెండో విషయం ఏంటంటే రెండో విషయం ఎందుకు ఈ 400 సంవత్సరాలు అక్కడ పెట్టాడంటే రేపు పొద్దున వీళ్ళకి గొప్ప ఆధిక్యత ఇవ్వబోతున్నాడు. ఏంటి ఆధిక్యత అంటే వాగ్దానం చేసిన భూమిలోకి వాళ్ళు నడిపించబోతున్నాడు. వాళ్ళు దాన్ని వేస్ట్ చేయకుండా ఉండాలంటే అది సంపాదించుకోవటం ఎంత కష్టమో అన్న విషయం వాళ్ళకి తెలవాలి. కాబట్టి అక్కడ శ్రమ అనేది ఎట్లా ఉంటుంది, బాధ అనేది ఎట్లా ఉంటుంది, శత్రు చేతులకు మనం వెళ్తే అన్నది తెలవటం కోసం కూడా అక్కడ ఉంచాడు. సో ఈ 2 కారణాల మూలంగా ఐగుప్తుల వాళ్ళ నుంచి దాదాపుగా 400 సంవత్సరాల పైచులుగా అక్కడ ఉంచిన తర్వాత మరలా అక్కడి నుంచి విడిపించుకుంటూ తీసుకొచ్చిందే ఇదిగో 10వ వచనం నుంచి రాసుకుంటూ వచ్చాడు. వచ్చేటప్పుడు ఆయన విడిపించడం కోసం, అంటే ఆయన తన జనులు అనుకున్న వారిని విడిపించడం కోసం ఎన్ని అద్భుతాలు చేయగలడు, ఆయన ప్రేమ ఎంత గొప్పదని చెప్తూ 10వ వచనం దగ్గర చెప్పుకుంటూ వచ్చాడు. ఏంటి అని అన్నప్పుడు ఎవరు భూమి చేయలేని ఒక 10 అద్భుతాలు చేశాడు. ప్రయత్నం చేశారు గారటి వాళ్ళు ఏమైనా చేయగలమని, ఒక దాని దగ్గర చేశారు, మిగిలిన ఎక్కడ కూడా వాళ్ళు చేయలేకపోయిన తర్వాత అక్కడి నుంచి విడిపించి వాళ్ళని బయటికి తీసుకొచ్చినప్పుడు ఇంకా మహా అద్భుతం చేసుకొచ్చాడు. ఏంటంటే పగలేమో మేఘస్తంభంలాగా ఉన్నాడు, రాత్రిపూటేమో అగ్నిస్తంభంలాగా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏదో పగలేమో ఎండ తగలకుండా కాపు కాసుకుంటూ వచ్చాడు. ఏమని మనం గొడుగులు వేసుకుంటున్నాము, లేకపోతే ఇల్లు కట్టుకుంటున్నాము, ఏం చేస్తున్నాం ఇవన్నీ అలాంటిది ఒక గొడుగు లాంటిది ఆయన ఏర్పాటు చేశాడు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాత్రి మేఘస్తంభంలాగా వాళ్ళ మధ్యన ఉన్నాడంటే ఇప్పుడు మనం కరెంట్ గురించి చెప్పుకుంటున్నాం. అంటే ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం వాళ్ళ కరెంట్ అనుభవం కలిగించేశాడు. వెలుగేగా కరెంట్ ద్వారా వచ్చేదండి, మనకి వెలుగే కదా. అంటే ఆ అనుభవాన్ని కొన్ని 1000 సంవత్సరాల క్రితం దేవుడు ఇజ్రాయేలీలందరికీ చూపించిన దగ్గర ఇక్కడ మనం ఆలోచించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే కలిగించే ముందు ఇవన్నీ కలిగించే ముందు మేఘస్తంభంగా అలాగే అగ్నిస్తంభం వాళ్ళతో వచ్చినప్పుడు ఎర్ర సముద్రం చీల్చి తీసుకెళ్ళటం అసలు సృష్టిలోనే ఎక్కడ కూడా జరగనటువంటి మహాద్భుత కార్యం. ఒక ఎర్ర సముద్రాన్ని మనం వింటాము, ఓహో ఎర్ర సముద్రాన్ని చీల్చి దేవుడు తీసుకెళ్ళాడు వాళ్ళని అని అనుకుంటాం. కానీ ఒక్కసారి మీరు ఊహించుకొని మీరు ఎర్ర సముద్రం ఒడ్డున నిలబడ్డారు అని అనుకోండి. దాదాపు 40 లక్షల మంది జనాభా మీరు అక్కడ నిలబడ్డారు, 20 లక్షల మంది జనాభా అక్కడ నిలబడి ఉన్న తర్వాత మీ ముందు ఎర్ర సముద్రం ఉంది. సముద్రం దగ్గరికి మనందరం తెలుసు, మనందరం వెళ్ళిన వాళ్ళమే, పెద్ద పెద్ద అల్లు వస్తేనే భయపడి పారిపోయి వెనక్కి వస్తాం. అలాంటిది మీరందరూ నిలబడిన చోట అక్కడ ఎంత ఉధృతమైన గాలిని తీసుకొచ్చాడు అని అంటే సముద్రం చీలిపోయి అంత ఉధృతమైన గాలిని తీసుకొచ్చాడు. కానీ ఇక్కడే మీరు ఆశ్చర్యకరమైన ఇంకో విషయం వినాలి, ఒడ్డునే మనుషులు నిలబడి ఉన్నారు కానీ ఒక్కరి దగ్గరికి కూడా గాలి రాల. ఎంత గాలి వచ్చింది, ఎంత ఆశ్చర్యకరంగా వచ్చిందంటే రాత్రికి చీలిపోయింది సముద్రం. చీలిపోయి నేల అంతా ఆరిన నేల నడిచెళ్ళారు. పెద్ద అల వస్తేనే చూసి దర్శిస్తాం సునామీ అని మనం మరి అటు ఇటు గోడల్లాగా నిలిపేసినప్పుడు వాళ్ళకి గుండెలు ఎంత ఎదిరిపోయి ఉంటాయి ఒకసారి ఆలోచించండి. ఆ సీన్ దగ్గర మనం నిలబడితే కానీ ఆయన ఎంత గొప్ప కార్యం చేస్తాడు, ఎంత ప్రేమను మన పక్షంగా చూపించాడు అన్నది మనకి అర్థమవుతుంది. అట్లాగే ఏం చేశాడు, విమోచకుడుగా అక్కడి నుంచి విమోచించి బయటికి తీసుకొచ్చిన తర్వాత యుద్ధాలు మొదలుపెట్టారు. యుద్ధాలు మొదలుపెట్టినప్పుడు ఎవరెవరిని ఓడించారు, ఎంత గొప్ప గొప్ప చక్రవర్తులను ఓడించారు అన్న విషయాల్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఏది అమోరీల రాజని సిహోన్ను, బాషాన్ రాజని ఓగును, అంటే పెద్ద చక్రవర్తులు అనమాట. లక్షల కొద్ది సైన్యం ఉన్న వాళ్ళని ఓడించుకుని తీసుకెళ్ళిపోయారు. అక్కడే కాదు, యోర్దాన్ దాటిన తర్వాత కూడా ఎరుకో దగ్గర కానీ మిగిలిన రాజ్యాలు జయించే అన్నిటి దగ్గర కానీ నిలబడ్డారంటే స్టాండ్ అయ్యారు. ఫస్ట్ మోషే, తర్వాత యెహోషువ, తర్వాత కాలేబు, వీళ్ళందరూ యుద్ధం చేయడానికి నిలబడ్డారు తప్ప యుద్ధం అంతా ఎవరిది? దేవునిదే. తన ప్రజల పక్షంగా ఆయనే యుద్ధం చేసి ఆ ప్రాంతం మొత్తాన్ని వాళ్ళకి అప్పగించాడు అని. సో ఇక్కడ కూడా ఆయన ప్రేమను మనం చూడొచ్చు అని చెప్తున్నాం. ఇలాగా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు 23rd వెర్స్కి వస్తే 23 నుంచి వచ్చి ఏమంటున్నాడంటే మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను అని. సో ఇది వాళ్ళదే. ఇది ఎక్కడికి వచ్చిందంటే 23 వచనం నుంచి 26 వచనం వరకు మీకు చెప్పాలంటే ఇదంతా న్యాయాధిపతుల గ్రంథంలో జరిగినటువంటి సన్నివేశం. ఏంటది? వాళ్ళని వాగ్దాన భూమిలో తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు గర్వించి ఇచ్చినటువంటి ఫలాలు అత్యధికంగా ఎక్కువైపోయేటప్పటికి దేవుణ్ణి విస్మరించి ఎవరిని మనం ఆరాధించాల్సిన దేవుణ్ణి పక్కన పెట్టేసి ఘోరమైన నీచమైన కార్యం చేశారు. ఏంటనంటే చుట్టుపక్కల ఉన్న ఓడిపోయినటువంటి శత్రువులు ఎవరున్నారో వాళ్ళ దేవతలను తెచ్చి ఇక్కడ పెట్టుకొని దేవుడి స్థానాన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎంత హృదయం నొచ్చుకొని ఉంటుంది దేవుడికి. మీరు ఆలోచించండి, అంత హృదయం నొచ్చుకున్న వాళ్ళని గుణపరచడం కోసమే వాళ్ళని శత్రువుల చేతికి అప్పగించాడు.
శత్రువుల చేతికి అప్పగించిన తర్వాత వాళ్ళు శత్రువులు వీళ్ళకి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇది అర్థం అవ్వాలనే ముందు చేయించాడు. కానీ తర్వాత తరాల్లో తెలియపోయేటప్పటికి మరలా వాళ్ళ శత్రువుల చేతులకు అప్పగించినప్పుడు వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎంత దీనంగా తయారైంది ఇక్కడ చెప్తున్నాడు. ఏమని అంటున్నాడు? మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేనండి. అంటే ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళారో వాళ్ళకి అర్థమైంది సీన్. అప్పుడంట అంతకు ముందు వరకు ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తించారు, ఆయనకు వ్యతిరేకంగా నడిచారు, ఆయన్ని మర్చిపోయారు, ఆయన స్థానాన్ని వేరొకరికి ఇచ్చేశారు. ఇచ్చినా సరే తిరిగి వాళ్ళు దీన దశలో ఉన్నప్పుడు ఆయన మొరపెడతానంటే వెంటనే ఏం చేశాడంటే ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను అన్నాడు. అలాంటి స్థితిలో కూడా తిరిగి వాళ్ళని విడిపించడానికే ఆయన తన ప్రేమను చూపించాడు అని చెప్తున్నాడు. సరే, ఇంత మొదలు దీన్ని మనం ఎట్లా అప్లై చేసుకోవాలి, దీన్ని మనము ఎలా అప్లై చేసుకోవాలి అని అన్నప్పుడు 2 రకాలుగా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మన పాపముల చేత అపరాధం చేత చచ్చిన వారై ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనలను బ్రతికించాడు. సో ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు? పాపములో పడి తనకు దూరం అయిపోయిన మానవుడు మరెన్నటికీ తన దగ్గరికి రాలేడు అని అర్థమైన చోట దేవుడు ఏం చేశాడు? తిరిగి మానవుని తన దగ్గరికి తెచ్చుకుంటాకి ఆయనే ఒక ప్రణాళిక వేసి ఆ ప్రణాళికలో భాగంగా ఆయన కుమారుణ్ణి సిద్ధపరిచి ఆయన కుమారుణ్ణి మన కోసం ఈ లోకానికి పంపించాడు. ఎలాంటి దీన దశలో ఉన్నాము మనం అని అంటే పాపము చేత అపరాధము చేత అట్లీస్ట్ పాత వాళ్ళ గురించి వేరే రకంగా ఉన్నా మన సంగతి చెప్పుకుంటే చచ్చిపోయామంట మనం. అసలు మన అపరాధం చేత పాపముల చేత మనము చచ్చిన వారై ఉండగా అన్నాడు. ఒక్కసారి చూడండి ఈ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. మీ అపరాధం చేతను పాపం చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. మీరు చూడండి వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచము ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి చూడండి మనమందరము ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో వస్తుంది మనకి ఇది. మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు చొప్పున నెరవేర్చుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కర్మ వారి వలె స్వభావసిద్ధంగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఇదిగో ఇప్పుడు ఆ కీర్తన మళ్ళీ జ్ఞాపం చేస్తాను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. ఓకేనా? ఎగ్జాక్ట్లీ ఆ కీర్తనలో ఏం చెప్పాడో అదే ఇక్కడ చెప్తున్నాడు తీసుకొచ్చి. ఏమంటున్నాడంటే దైవోగ్రతకు పాత్రమైపోయామంట. అపరాధం చేత పాపం చేత సచిన స్థితిలోకి వెళ్ళాము ఒకటి. రెండోది దైవోగ్రతకు కూడా పాత్రలు అయిపోయినప్పుడంట తిరిగి తన కుమారుడి ద్వారా తన మహాప్రేమ చేత అని అన్నాడు. మామూలుగా అదే బాబు మీ పక్షంగా ఆయన చూపించిన ప్రేమ మీకు అర్థమవుతుందా అని అన్నాడు. ఎంత ప్రేమ అంటే మహాప్రేమ. ఒక్కసారి దాన్ని కొలవటానికి మీరు ప్రయత్నం కూడా చేసినా మీ వల్ల మన వల్ల కాదు, కనీసం ఇమాజిన్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎంత ప్రేమ మన పక్షంగా చూపించాడు అని అన్నది. సో అలా మనకు విడిపించాడంటే ఇది కూడా కారణం ఏంటి తెలుసా? ఆయన కృపే అని అన్నాడు. ఇప్పుడు అదేగా కీర్తనంతా మనం చదివింది, కీర్తనంతా చదివింది అదేగా ఆయన కృపే అన్నాడు. ఇది ఫస్ట్ పార్ట్ అయితే. రెండోది ఏంటనంటే దీంట్లోనే ఏంటది మనం దీన దశలో ఉన్నప్పుడు అన్నాం. రైట్, విశ్వసించాము, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాము, ప్రభు దగ్గరికి వచ్చాము, మనల్ని మనం సరి చేసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి దేవుడి దగ్గర మాట ఇచ్చాము. ఆయన మనం క్షమించి మన అపరాధము పాపలను క్షమించి విడిపించి బయట తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఏమాత్రం చక్కగా ఉన్నాం మనం? చెప్పండి, ఏమాత్రం చక్కగా ఉన్నాం? ఏమన్నా మార్పులు ఉన్నాయా మనలో? నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చాను, ఎందుకు నువ్వు ఇట్లా పడిపోతుంది? నిన్ను మళ్ళీ నేను ఎందుకు లెక్క చేయాలి? 2025 సంవత్సరం నువ్వు నేను చెప్పిన ఏ ఒక్క పని చేయలే. 2025 సంవత్సరం కంప్లీట్గా యు ఆర్ ఏ ఫెయిల్డ్ క్యాండిడేట్ అని అన్నాడు. అన్నప్పుడు 2026 ఇవ్వచ్చా మనకి? ఇవ్వటానికి వీల్లేదు. రూల్ ప్రకారం అయితే ఇవ్వటానికి వీల్లేదు. కానీ తన మహాప్రేమ చేత మిమ్మల్ని అందరినీ నన్ను జ్ఞాపకం చేసుకోబట్టి తిరిగి 2026లో మనం ప్రవేశపెట్టాడు. ఇది మనకు అర్థం కావాలి. ఇది మనకు అర్థమైతే నిజమే ప్రభా 2025లో నీ చేతిలో చెయ్యేసి 100 వాగ్దానాలు చేశా, ఇక నుంచి బైబిల్ చదవటం మానను, ఇక నుంచి ప్రార్థన చేయటం మానను, నీ మాట ప్రకారమే నడుస్తాను, ఇగో నీ వాక్యం ఏం చెప్తుంటే దాన్ని అనుసరించే వెళ్తాను, ఇట్లా శుష్క వాగ్దానాలు అంటారు కదా, ఒట్టొట్టి మాటలని కొన్ని 100 చేసాం.
ఫస్ట్ తారీఖున 26లో కూడా చేసాం, చూద్దాం. 25లో చేసాం, ఇంకా ముందు 25లో చేసి ఒక్కడ చేయలే. చివరికి వచ్చినప్పుడు ఏం చేసేవారని ఒకవేళ మనల్ని అడుగున్నట్టయితే అడగలేదు కాబట్టి 25 దాటి వచ్చేసాం. అడుగున్నట్టు ఏమైపోయాం, క్లోజ్ అయిపోయింది మన చాప్టర్ 25లోనే. కానీ తన మహాప్రేమ చేత జ్ఞాపకం చేసి తన కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోబట్టే అక్కడ మరలా తన ప్రేమతో క్షమించి, ఆ రోజున వాళ్ళు శత్రువు చేతిలోకి వెళ్తే వాళ్ళ దీనదశ చూసి ఎలాగైతే వాళ్ళని విడిపించాడో అలా మనం కూడా పదే శత్రు చేతిలో పడి ఓడిపోతున్నప్పుడు కూడా, బలహీనం అవుతున్నప్పుడు కూడా తిరిగి నిన్ను బలపరచడానికి నీ పక్షాన్ని నిలబడి తన మహాప్రేమ చేత నిన్ను 26లో తీసుకొచ్చి 26లో కూడా కనీసం అట్లన్నా ఆయన అనుసరిస్తావని చెప్పి ఆయన కోసం నిలబెట్టాడు. ఇంత ప్రేమ చూపించిన వాటికి మనం ఎంతగా ఆరాధన చేయాలి ఒకసారి మీరు ఆలోచించండి. ఎంత ఆరాధన చేస్తే మనం ఆయనకి రుణం తీర్చగలము. ఒకసారి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 27వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 27వ వచనం దగ్గర మాట రాసి ఉంటుంది, నేను చదువుతాను. ముప్పై 32వ అధ్యాయము 27వ వచనము నేను చదువుతాను. 26తో కలిపి నేను చదువుతాను ఒకసారి. వారిని దూరమునకు చెదరగొట్టేదను, వారి పేరు మనుషులు లేకుండా చేసేదని అనుకుందును. వారి విరోధులు నిజంగా గ్రహింపుకుందరేమో, ఇది ఎంతయు యెహోవా చేసినది కాదు, మా బలం చేత వారిని గెలిచితిమని వారు అనుకుందరేమో. చూసారండి ఏమంటున్నాడు? ఒకవేళ 25వ సంవత్సరంలో నువ్వు నీ బలం చేత, నీ ప్రార్థన చేత, నీ నీతి చేత, నీ పరిశుద్ధత చేత ఇట్లా బయటకు వచ్చిందని నువ్వు అనుకుంటున్నావేమో, ఇదేది కాదురా బాబు అని చెప్తున్నాడు. ఇదేది కాదు, తన మహాప్రేమ చేత నిన్ను విడిపించి బయటికి ఆయన తీసుకొచ్చాడు. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. కాబట్టి మనలను ఆయన చెప్పిన కీర్తన ప్రకారంగా మనము దీనదశలో ఉన్నప్పుడు 25వ సంవత్సరము నీకు మహర్దశ ఆత్మీయంగా చెప్పండి. ఒకళ్ళు 25వ సంవత్సరం నిజంగా నాకు మహర్దశ అండి అని చెప్పండి. 25 కాదు పోనీ 24 నాకు మహర్దశ అంటే 25లో తగ్గాను కొంచెం చెప్పండి. ఆత్మీయంగా నేను మహా ఉన్నతమైన స్థితిలో ఉన్నాను పోనీ 23 చెప్పండి, 24 చెప్పండి, 22 చెప్పండి. ఏ సంవత్సరం నువ్వు ఉన్నావు ఉన్నతమైన స్థితిలో ఆత్మీయంగా? ఏ సంవత్సరం లేవు. ఎవ్రీ ఇయర్ నువ్వు కూడా ఉన్నది ఎప్పుడు అదే ఒకటే స్థితి, ఏంటంటే దీనస్థితే. కానీ నీ దీనస్థితి దగ్గర నీ బలహీనత చూచి చచ్చిన వాడవైండగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాం కోసం ఆయన తన మహాప్రేమను బట్టి మరలా నీకు మరో సంవత్సరం వెంబడి సంవత్సరం ఇస్తున్నాడు. కాబట్టి మన దీన దశలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు మనం ఆయన్ని ఈరోజు ఒక్కసారి జ్ఞాపకం చేసిన నిజమే ప్రభువా, గత సంవత్సరాలన్నింటిలో నీ దగ్గర ఎన్నో మాటలు చెప్పుకుంటూ వచ్చాను కానీ ఒక్కటి కూడా నెరవేర్చలే నేను. బట్ నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్న సందర్భాలు కూడా బోళ్ళనున్నాయి, కానీ నువ్వు మాత్రం నన్ను ఎప్పుడు మర్చిపోలేదు. నా దీనదశ ఎరిగి నా దగ్గరికి వచ్చి నన్ను జ్ఞాపకం చేసి నన్ను బలపరిచిన దేవుడు ఉన్నందుకు నేను ఆరాధన చేస్తున్నా అని చెప్పి దేవుని మనం ఆరాధన చేద్దాము. రెండో మాట ఏంటంటే 136వ కీర్తనలోని 24వ వచనం దగ్గర మన శత్రువుల చేతులుండి మనలను విడిపించెను, ఆయన కృప నిరంతరముండును. సో ఇప్పుడు మన శత్రువుల చేతుల నుంచి మనల్ని విడిపించాను అని అన్నప్పుడు ప్రతి మానవుడు నిరంతరము ఒక విశ్వాసి అన్నవాడు యుద్ధ భూమిలో ఉంటాడు. ఎందుకంటే బ్యాటిల్లో మనంతా యుద్ధం అంతకుముందు వరకు వాడు అపరాధం చేత పాపం చేత సచ్చినవాడుగా ఉన్నాడు కాబట్టి సచ్చినవాడు ఇప్పుడు యుద్ధం చేయడు. కానీ క్రీస్తుతో కూడా మిమ్మల్ని లేపాడు కదండి, లేపాడు కాబట్టి నువ్వు ఇప్పుడు సజీవుడు కాబట్టి దేనికోసం నిలబడతావు? యుద్ధంలో నిలబడతావు. అందుకని ఎవరి జీవితంలో లోకస్తుల జీవితంలో లేనంత యుద్ధం క్రిస్టియన్ లైఫ్లో ఉంటుంది ఎప్పుడు. ఆ లైఫ్లో క్రిస్టియన్ లైఫ్లో యుద్ధం ఎందుకు ఉంటుందంటే యు ఆర్ ఏ అలవి పర్సన్. నువ్వు జీవించున్నావు, ఇప్పుడు చచ్చినాడు కాదు. క్రీస్తుతో కూడా నిన్ను బ్రతికించాడు. ఆయన బ్రతికించాడు కాబట్టి జీవించున్నావు కాబట్టి దేవుడు నీకు యుద్ధం నేర్పుతున్నాడు. ఆ యుద్ధం దగ్గర ఫస్ట్ నీ ప్రధాన శత్రువు నీ శరీరం, తర్వాత లోకం, మూడవదికి సాతానుడు అపవాద సంబంధం. 3 అంతల శత్రుత్వంలో ప్రతినిత్యము ప్రతి విశ్వాసి వెళ్తూ ఉన్నప్పుడు ఫస్ట్ శత్రువే నీ శరీరము, దాని యొక్క తలంపులు.
థామస్ వాట్సన్ అన్న భక్తుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఈ శరీరము దాని స్వభావం అనేది ఒక తోడేలు లాంటిది. దానికి ఆహారం పెట్టి 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 చివరాఖరికి మనిషి అంటే దాని చేతిలోనే బలవుతాడంట. ఈ శరీరం అనేది ఏమన్నాడు, క్రూరమైన తోడేలు అన్నాడు. ఒక క్రూరమైన తోడేలు, దానికి ఆహారం పెట్టి పెట్టి కావాల్సినది అడిగిందల్లా అందిస్తావు. ఇవాళ స్వీట్ తింటే బాగుందంటే స్వీట్ తీపిస్తావు తీసుకెళ్ళిపోయి. అవునా? బిర్యానీ తినాలి ఉందని అదంటే తీసుకెళ్ళిపోయి బిర్యానీ ఇప్పిస్తావు. అవునా? లేదు ఇంకేదైనా కావాలని అడిగితే అది ఇప్పిస్తావు. అది కావాలని అన్నీ నువ్వు ఇప్పించి అది దాన్ని బాగా మేపి బలిసిన తర్వాత దాని చేతులు నువ్వే బలైపోతున్నాడు. సో అంటే దాని అర్థం ఏంటంటే, మానవుడి యొక్క ఫస్ట్ శత్రువు ఎవడంటే శరీరమే. ఈ శరీరం నిన్ను తిప్పలు పెట్టినంత ఇదిగా మరి ఏది తిప్పలు పెట్టదు. మీరు గమనించుకోండి, విశ్వాసం స్టాండ్ అయినడుకుంటే కరెక్ట్గా అర్థమవుద్ది ఆ విషయం. కరెక్ట్గా స్టాండ్ అయినోడికి ఎంత ఇబ్బంది పెడుతుంది అంటే, ప్రార్థనలో కూర్చునేవద్దు. ప్రార్థన కూర్చుని నీ మైండ్ ఎక్కడెక్కడెక్కడో తిప్పుతూ ఉంటుంది తీసుకొచ్చి. సరే అది అట్లా పెట్టు, కరెక్ట్గా ఆ టైంకి అన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆడికి అక్కడ ఇవ్వాలి, వీడికి ఎక్కడ ఇవ్వాలి, ఆడికి సంచేస్తానన్నా, వీడికి పుట్టేస్తానన్నా ఇవన్నీ గుర్తు చేస్తుంది. అప్పుడు ఎప్పుడు వచ్చినప్పుడు ప్రార్థనలో కూర్చున్న తర్వాతే మైండ్ ఉండనివ్వదు. ఒక పక్కనేమో మన అంతరాత్మ మనలోనేమో అయ్యో ప్రార్థన చేసుకోలేకపోతుంది, ఏంటి డిస్టర్బెన్స్ అని అనిపిస్తుంది. కానీ నువ్వు నీ ప్రధాన శత్రువు నీ శరీరంతో పోరాటంలో ఉన్న ఆ టైంలో కాబట్టి నిలబడాల్సింది. అక్కడ నువ్వు చాలాసార్లు ఓడిపోయావు, ఎన్నో మార్లు దేవుడికి దుఃఖాన్ని కలిగించావు, ఎన్నోసార్లు పాపంలో పడిపోయావు, ఎన్నోసార్లు దేవుడికి వ్యతిరేకంగా నడిచావు, ఎన్నోసార్లు ఆయన అడగకుండా నువ్వు ప్రార్థన చేసావు. వీటన్నిటికి కారణం ఏంటంటే నీ శరీరము, దాని స్వభావము. సో అక్కడ నువ్వు శత్రువు చేతలో నువ్వు నిలబడలేవు అన్న సంగతి ఆయన తెలుసు. రెండోది ఏంటంటే లోకము. లోకం అంటే మనకు కనిపిస్తున్నది ఇది కాదు. యాక్చువల్గా థామస్ వాట్సన్ గారు ఒక మాట రాశాడు ఏంటంటే, దురాత్మలు వాళ్ళు రచించినటువంటి పథకము నీ అంతరంగంలో వాళ్ళు ఏర్పరిచినటువంటి ఒక కోట. నీ ఆలోచనలు వాడు స్వాతంత్రించుకొని నిన్ను వాడి స్వాధీనంలో ఉంచుకొని వాడి ఇష్ట ప్రకారం చేయడానికి చేసే పని అనమాట. దానిని లోకం అని అన్నాడు. సో ఆ లోకం కూడా నీకు శత్రువే. ఎందుకంటే ఎప్పుడు దేవుడి దగ్గర నీ ఆలోచన ఉండేవద్దు. నీ ఆలోచన ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడో తిప్పుతూ ఉంటుంది, ఏదేదో చేస్తూ ఉంటుంది, ఏంటంటో ఆలోచించి చేయనేస్తుంది. ఒక్క మాట మీకు అర్థం అవుతుంది చెప్తా. ధనాశ సమస్త కీడులకు మూలము అని ప్రభు వరకు మాట చెప్తే అది సంపాదించడానికి నిన్ను తీసుకెళ్ళటం కాదు, ఇంకొక మంచి క్లూ వేస్తుంది. ఏంటంటే క్లూ ఏం చెప్తా అంటే, దేవుడే నాకు ఇచ్చాడని చెప్పేస్తుంది. అవునా? ప్రభువే నాకు ఇచ్చాడు ఇదంతా, లేకపోతే అంతకుముందు ప్రభు నమ్మకం ముందు నాకు ఇంత ఆస్తి లేదు అని అట్లా అనుకుంటే అక్కడ కూర్చొని ఆయన ఎన్ని కోట్లు సంపాదించేవాడు? ఈ పాటికి ఎన్ని కోట్లు సంపాదించేవాడు చెప్పలేము. ఎంత సంపాదించేవాడు మాకు తెలుసు, ఎందుకందరికీ. కానీ ఏం లేదు ఇప్పటికిను. ఏ రోజుకి ఆ రోజు దేవుడి మీద ఆధారపడి వెళ్ళటమే. అంటే విశ్వాసి అయిన వాడిని లోకం ఎంత త్వరగా తలకిందులు చేస్తుంది. అక్కడ కూడా నువ్వు గెలవలేవు. మూడోది అపవాది, వాడు సమూహం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అంటాడు కదా, మీరు పోరాడినది ఈ లోకస్తులతో కాదు, దురాత్మ సమూహాలతో. వాడు నీకంటే పైన ఉన్నాడు, నీ ప్రార్థన సరైనది కాదు. దేవుడు దానికంటే పైన ఉన్నాడు, అక్కడ వరకు నీ ప్రార్థన వెళ్ళనివ్వడం. సో ఇప్పుడు ఏంటంటే వాడు నిన్ను ప్రేరేపించి వదిలేసేస్తాడు, నీ శరీరాన్ని ప్రేరేపిస్తాడు, వాడు ఆలోచనలతో నీ అంతరంగంలో గూడుకట్టిన లోకం ద్వారా నీవు ప్రేరేపించి వదులుతాడు. అంటే అగ్గిపోలు గీసి వదిలిపెడతాడు. తగలబడేది ఎవడు? మనం. కాబట్టి ఈ మూడంతల శత్రుత్వం దగ్గర శరీరం మీద జయానికి, లోకం మీద జయానికి, అట్లా సాతాను అపరాధి వాళ్ళ అందరి మీద జయం కోసం ఆయనే ఈ మూడింటి మీద నువ్వు జయించలేవన్న సంగతి తెలిసే వాటిని జయించడం కోసం తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. విడిపించడానికి ఆయనే పంపించాడు. ఏది దీనదశలో ఉన్నప్పుడు విడిపించడానికి ఆనాడు న్యాయాధిపతులను పంపించి ఎలా విడిపించాడో ఆయన కుమారుడిని పంపించి నిన్ను అట్లాగే విడిపించాడు. ఇప్పుడు నీ శత్రువు చేతుల నుంచి విడిపించడం కోసం ఆయన్నే ఆయుధంగా వాడాడు. అందుకని ఒకసారి రోమపత్రికలో ఒక మాట చెప్తాడు చూడండి. 7వ అధ్యాయంలో, టైం అయిపోతుంది, 7వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఒక మాట చెప్తాడు. 24వ వచనం దగ్గర 23 నుంచి ఉందనుకోండి. 23 నుంచి ఏముందంటే, వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలోనున్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోబరుచుకొనుచున్నది. అయ్యో నేనంత దౌర్భాగ్యును, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపించను. అంటే గెలవలేకపోతున్నాను శరీరం దగ్గర అని అంటున్నాడు. ఓకే, అట్లా లోకం దగ్గర గెలవలేవు, ఇంకా సాతాను దురాత్మ సమూహాల దగ్గర నువ్వు గెలవలేకపోతే. కానీ కిందకు వచ్చి ఒక మాట చెప్తున్నాడు చూడండి. వెంటనే ఏమన్నాడంటే 8వ అధ్యాయం దగ్గర, కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు,
క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణము నియమము నుండి నన్ను విడిపించెను అని అన్నాడు. అంటే తిరిగి శరీరం చేతిలోంచి, లోకం చేతిలో నుంచి, అలాగే దురాత్మ సమూహం చేతుల నుంచి విడిపించేది ఎవరంటే ఆయనే. నీ వేళకు యుద్ధం నేర్పేది కూడా ఆయనే. అందుకని అంటాడు కదా పౌలు భక్తుడు ఒకచాట, తన స్వరక్తమిచ్చి ఆయన సంపాదించిన అంటాడు. స్వరక్తమిచ్చి సంపాదించాడంట. సంపాదించిన దగ్గర ఎట్లా సంపాదించాడంటే వెల చెల్లించి నిన్ను విడిపించాడు. ఆయన కుమారుని రక్తాన్ని వెలగా చెల్లించి నిన్ను విడిపించి అంటాడు. కాబట్టి ఇదిగో రెండోది ఏంటంటే ఆయన మన శత్రువుల చేతుల నుంచి మనలను విడిపించాను అన్న మాట ప్రకారంగా మన శత్రువులు అయినటువంటి శరీరం చేతుల నుంచి నిత్యం విడిపిస్తున్నాడు. ఎన్నోసార్లు పడిపోయి ఇక లేవలేము, మన వల్ల కాదు అని ప్రార్థనలు మానేసిన సందర్భాలు కూడా మన జీవితాల్లో కొన్ని ఉన్నాయి. ఎందుకంటే చేసిన తప్పును బట్టి. కానీ తిరిగి నీ దగ్గరికి వాక్యాన్ని తీసుకొచ్చి నీతో మాట్లాడి నిన్ను బలపరిచిన వాడు ఆయనగా ఉండి ఆయనే నీ పక్షాన్ని నిలిచి నిన్ను బలపరిచి ఓడిపోయిన ప్రతిసారి నిలబెట్టబట్టే మనం ఇంకా పోరాడటానికి రెడీ అవుతున్నాము. కాబట్టి అందరిని బట్టి కూడా విడిపించి మనల్ని నిలబెట్టి మనకు పోరాటం నేర్పుతున్నందుకు ఆయన మనం ఆరాధన చేద్దాం. మూడోది నేను కట్ చేసేస్తాను, కొంచెం ఒక మాట చెప్పి ముగిస్తాను. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుతున్నాడు, ఆయన కృప నిరంతరం ఉన్నాను. ఈ సమస్త జీవులకు ఆహారం ఇస్తున్నాను అన్నది మీకు అందరూ వెరీ ఫెమిలియర్ వర్డ్స్. ఏంటంటే కీర్తన 146:7లో ఉంటాయి. తర్వాత 147, 9, 10 వచనాల దగ్గర చూస్తే ఆయన సమస్త జీవులకు ఆహారం ఇస్తారు, పిల్ల కాకులకు ఆహారం ఇస్తారు, ఇవన్నీ ఉంటాయి. అంటే ఏం చెప్తారంటే ఆయన సృష్టించిన సృష్టి దగ్గర ప్రతి దానిని ఆయన కేర్ తీసుకొని వాటిని పోషిస్తున్నాడు అని చెప్తున్నాడు. అలాగే మన ఆత్మీయ జీవితం దగ్గర కూడా మనల్ని కూడా పోషిస్తున్నాడు. ఎవరి ద్వారా పోషిస్తున్నాడు అని అంటే శారీరకమైన ఆహారాన్ని కష్టపడి సంపాదించడానికి ఆరోగ్యం ఇచ్చి మనల్ని పోషిస్తున్నాడు. ఆత్మీయంగా తన ఎన్నుకున్న మనలను ఆత్మీయంగా బలపరచడం కోసం తన వాక్యమైన ఆహారాన్ని మన దగ్గరికి తీసుకొస్తున్నాడు. అంతకంటే ముఖ్యమైన ఆహారం ఇంకోటి తీసుకొచ్చాడు ఆయన. ఎక్కడుంది అది? యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో ఉంటుంది కదా. ఏమంటే చెప్తాడు? జీవాహారమును నేనే అన్నాడు. అంటే నీకు మామూలు ఆహారం పెట్టలే, ఎన్నటికి జీవించేటువంటి గొప్ప ఆహారం నీ కోసం సిద్ధపరిచాను అన్నాడు. అది ఎవరంటే మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. అట్లాగే 35 వచనము, 41 వచనము, 6వ అధ్యాయంలో 55 వచనాలు చూసుకుంటే మొత్తం ఆయన జీవాహారం అయి ఉన్నాడు. జీవాహారంగా ఆయన ఏం చేస్తున్నాడు విషయాలు మొత్తం అన్నీ అక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడే మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే అది మనకు ఆహారం ఇచ్చే దగ్గర ఆయన ఎలా మనం పోషిస్తున్నాడు అంటే ఆత్మీయ ఆహారం ఇచ్చే దగ్గర ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మీకు అర్థమవుతా ఒక సన్నివేశం చెప్తాను. ఏంటంటే మనం వారం దిగినవగానే ఒక సోమవారం ప్రార్థన చేసి వారం అంతా దేవుడికి అప్పగిస్తాం. కానీ పని చేసి వచ్చి అలసిపోయిన తర్వాత 1-2 రోజులు హడావుడి అయిపోయి వాక్యాన్ని మెల్లగా దూరం పెడతాం. ప్రతిరోజు నేను చదువుతున్నాను వాక్యం అని అందరం చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, నేను కాదంట్లా. కానీ అన్ని రోజులు కూడా వాక్యం చదివి ఆ వాక్యాన్ని నా జీవానికి నేను అప్లై చేసుకుని అన్నవాడు మాత్రం దొరకడు. వాక్యము లిటరల్గా చదవటం వేరు, దానిని మన హృదయానికి అప్లై చేసుకుని దాని ద్వారా జీవం పొందడం వేరు. అందుకని ఒక మాట చెప్తాడు, నా గొర్రెలు నా స్వరము విను అంటే అర్థమైనా తెలుసా? నా వాక్యం చదువును అని అనలా. ఏమంటాడు? నా స్వరము వినును అంటే చదువుతున్న దాంట్లో నుంచి ఆయన స్వరం వినగలిగే ఆ నాలెడ్జ్ మనకు ఉండాలి, జ్ఞానం. అప్పుడు నువ్వు పోషించబడతావు దాని చేత. కానీ మనం అందరం ఎవరంటే చదివి పక్కన పెట్టే భక్తులు. దాని మూలంగా అనేక మార్లు మనం ఏం చేస్తామంటే ఆత్మీయంగా దిగజారిపోయి పడిపోతాం. ఎంత పడిపోతాం అంటే చివరాఖరి ప్రభువే మనకు గుర్తుండవు, ఆయన వాక్యం కూడా గుర్తుండని పరిస్థితి. అట్లా ఏది కల్పిస్తుంది అంటే లోకము, శరీరము, అపవాదాలు అందరూ కల్పిస్తూ ఉంటాడు. అలాంటి టైంలో తిరిగి నీ దగ్గర వాక్యం తీసుకొస్తాడు. మీకు అర్థమవుతుంది. నీ పిల్లలకు పోషించడం కోసం, మీరు భోజనం పెట్టడం కోసం పొద్దున్నే లేచి క్యారేజీలు కట్టుకుని వెళ్ళిపోయి రాత్రికి 8, 9 వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంకొంచెం ముందు వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మళ్ళీ వచ్చి హడావుడిగా మీ పిల్లల కోసం ఆహారం ప్రిపేర్ చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ నీకు జీవాహారాన్ని ఇవ్వడానికి ఆయన ఎంత ప్రిపరేషన్ చేస్తున్నాడు నీకు అర్థమైంది ఎప్పుడన్నా? తన సొంత కుమారుని తీసుకొచ్చి పెట్టేశాడు నీకు ఆహారంగా. ఫస్ట్ విషయం అది వదలండి. రెండోది, నువ్వు ఆత్మీయంగా బలహీనుడు అవుతున్నావని తెలిసి నీకు వాక్యం ఇవ్వటం కోసం అది ఆయన దగ్గరికి వెళ్తున్నాడు, ఆయన సిద్ధపరుస్తున్నాడు. మా దగ్గరికి వస్తున్నాడు, మమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. చార్లెస్ గారు లాంటి వాళ్ళు, మన ముర్ర గారు లాంటి వాళ్ళని రెడీ చేసుకుంటున్నాడు, ఇంకెవరినో రెడీ చేసుకుంటున్నాడు, అందరూ రెడీ చేసుకుంటున్నాడు. అది చాలదన్నట్టు
నెల నెల మీ ఇంటి కోసం పత్రిక పంపిస్తున్నాడు. ఒక పేజీ తీరా, ఒక పేజీ చదవరా, కనీసం లాస్ట్లో ఉన్నది ఒక మాట అన్న, లాస్ట్లో ఒకటి రాశాడు అన్నీ అదన్నా చదవరా, ఫస్ట్ పేజ్ అన్న చదవరా అని ఒక బుక్ తీసుకొచ్చి నీ ముందు పెడుతున్నాడు. బుక్కులు ప్రింట్ చేయించి మీ ఇంట్లో తీసుకొస్తున్నాడు. అన్నయ్య పదే పదే చెప్తున్నాడు, బుక్కులోనే కొనండి అని. అది ఆయన నుంచి వచ్చేది కాదు. అది నువ్వు చదివితే నువ్వు ఆత్మీయంగా మేలు పొంది బలం పొందుతావు నీ కోసం తీసుకొచ్చాడు. టీవీలో పరిచర్లు తీసుకొస్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడ నీకు వాక్యం తీసుకొచ్చి చెప్తున్నాడు. కానీ ఆయన ఆహారం పెడుతున్నాడు. నీకు ఎప్పుడైనా అర్థమైందా? అర్థమైంది నీకు అసలు ఎప్పుడైనా కనీసం? ఎందుకు? నువ్వు బలహీనుడు అయితే యుద్ధంలో గెలవలేవు, నిలవలేవు. యుద్ధం చేయవలసిన వాడు కావాల్సింది శరీరం, బలం కావాలి శరీరానికి. అట్లా నీ ఆత్మ కూడాను బలం పొందితేనే నువ్వు యుద్ధంలో నిలుస్తావు. ఆ యుద్ధం నువ్వు చేయటం కోసం, నీ దగ్గర వాక్యం తీసుకురావడం కోసం ఆయన నిన్ను తిప్పలు పడుతున్నాడు. నీకు అర్థమైంది ఏనాడన్నా? ఒక్కసారి ఆలోచించావా? ఒక వాక్యం నువ్వు కూర్చొని చదువుతుంటే బడబడ పైనుంచి కింద చదువుకుని వెళ్ళిపోయి ఆ పక్కన మూసేసి ప్రభువాన్ని ప్రార్థన చేస్తావు. ఆయన స్వరం వినవు. ఆయన నీకు బలాన్ని ఇస్తానంటే తీసుకోవు, ఏమి చేయకుండా అట్లా చేసి వస్తున్నావు. కానీ వదిలిపెట్టాడు నేను 25లో 365 సంవత్సరాలు 65 రోజుల్లో ఎన్ని రోజులు నువ్వు బలం పొందేవు అని అడిగితే పట్టుమని ఎక్కడికి 10 రోజులు ఉండవు నీ జీవితంలో, నా జీవితంలో. పట్టుమని 10 రోజులు ఉండవు. మరి 355 రోజులు నిన్ను ఎవరు పోషించారు? ఆత్మీయంగా ఎవరు పోషించుకుంటూ వచ్చాడు? ఎవరు బలపరుచుకుంటూ వచ్చాడు? ఆయన ప్రేమే కదా, ఆయనే కదా. అందుకని అంటున్నాడు, ఏమంటాడంటే ఇక్కడ, సమస్త జీవులకు ఆయన ఆహారం ఇస్తున్నాడు, ఆయన కృప నిరంతరం ఉన్నాడు. ఆత్మీయంగా నిన్ను ఆహారం ఇవ్వటం కోసం ఆయనే జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ఆయనే జ్ఞాపకం చేసుకుని ఎన్ని తిప్పలు పడుతున్నాడు ఎక్కడో చోట అందించడం కోసం. నువ్వు ఎక్కడికో ఆఫీసులో డ్యూటీకి వెళ్తావు, డ్యూటీకి వెళ్ళిన చోట నీకు ఏదో అవసరతలు ఉంటావు, ఎవరో ఒకరి ద్వారా తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఒక మాట నీ దగ్గర చెప్తాడు, అమ్మయ్య దేవుడు నాకు ఈ మాట చెప్పించాడు, నన్ను బలపరిచాడని నీకు అప్పుడు అర్థం అవుతుంది. కానీ అందాక నీకు అర్థం కాదు. నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, నీకు జీవాహారం ఇవ్వటం ఆయన ఎంత శ్రమ పడుతున్నాడు. ఎదుగో ఎక్కడెక్కడో మీటింగ్ చెప్పొచ్చి ఆయన కూర్చొని మళ్ళీ తెల్లవారులు ప్రిపేర్ అవుతాడు. మీ దగ్గరికి వాక్యం తీసుకొస్తా, నాకే తీసుకొచ్చినప్పుడు మేమేమో గబకన అవ్వదు. 2 రోజుల ముందు నుంచి ఆలోచన చేస్తూ కూర్చుంటాం, ఏం చెప్పాలి ప్రభువా, ఏం మాట్లాడాలంటాం, బుర్ర పేలిపోద్ది, ఒకసారి అందదు. బేర్ హ్యాండ్ అంటే బేర్ బ్రెయిన్తో అనమాట అట్లా వచ్చి నిలబడతాం. కానీ ఆయనే అందేస్తాడంటే మేమెంత శ్రమపడ్డా, ఆయన ఎంత శ్రమపడ్డా, మనందరికంటే మన దేవుడు ఎంత శ్రమపడ్డా, అవన్నీ ఏంటంటే నిన్ను నన్ను ఆత్మీయంగా పోషించడం కోసం. ఇది నీకు అర్థమైతే నిజమే ప్రభా, నీ వాక్యం ద్వారా నన్ను పోషిస్తూ ఉండబట్టే కదా నేను ఇంకా మిగిలిన నన్ను ఆరాధన చేయకుండా ఉంటావా ఒకసారి. కాబట్టి ఏ మాటలు కీర్తనకారుడు చెప్తున్నా, ఆయన కృప నిరంతరం ఉండబట్టే నువ్వు నేను ఇంకా బ్రతుకున్నాము, మిగిలి ఉన్నాము అంటున్నాడు. కాబట్టి 3 విషయాలు ఆయన మనం ఆరాధన చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మనల్ని మానకుండా జ్ఞాపకం చేసుకొని, మనల్ని ధ్యానావస్థలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు ఆయన ఆరాధన చేద్దాము. అంతేకాదు మన శత్రు చేతుల్లోంచి విడిపించి మళ్ళీ యుద్ధానికి నిలుపుతున్నందుకు ఆయన ఆరాధన చేద్దాం. అంతేకాదు ఆత్మీయ ఆహారం ఇచ్చి పోషిస్తూ యుద్ధం చేయటం మనకు నేర్పుతున్నందుకు ఆయన ఆరాధన చేద్దాం. వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుని, వీటన్నిటి వెనకాల ఉన్నది ఏంటంటే ఆయన మహాప్రేమ చేత అన్న ఒక్క మాట జ్ఞాపకం చేసుకుని, మహాప్రేమ చేత 25 దాటి 26లోకి వచ్చావు, ఇది జ్ఞాపకం చేసుకొని కనీసం హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధన చేద్దాం. తలలు వంచండి, ఆరాధనలోకి వెళ్దాం.